లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త కోణాన్ని ఛేదించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏడీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిగి పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేసి దాడి జరిగిన రోజు, అలాగే దాడికి వారం ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే అంశాలను పరిశీలించనున్నారు. ఈ కాల్ రికార్డ్స్ ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ రాజకీయంగా దుమారం రేపుతుంది. కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పట్నం కుట్ర చేశారని చెప్పిన పోలీసులు ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించడం చర్చగా మారింది. లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త కోణాన్ని ఛేదించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏడీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిగి పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేసి దాడి జరిగిన రోజు, అలాగే దాడికి వారం ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే అంశాలను పరిశీలించనున్నారు. ఈ కాల్ రికార్డ్స్ ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ రాజకీయంగా దుమారం రేపుతుంది. కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పట్నం కుట్ర చేశారని చెప్పిన పోలీసులు ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించడం చర్చగా మారింది. లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త కోణాన్ని ఛేదించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏడీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిగి పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేసి దాడి జరిగిన రోజు, అలాగే దాడికి వారం ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే అంశాలను పరిశీలించనున్నారు. ఈ కాల్ రికార్డ్స్ ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ రాజకీయంగా దుమారం రేపుతుంది. కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పట్నం కుట్ర చేశారని చెప్పిన పోలీసులు ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించడం చర్చగా మారింది. లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త కోణాన్ని ఛేదించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏడీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిగి పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేసి దాడి జరిగిన రోజు, అలాగే దానికి వారం ముందు రోజుల వరకు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే అంశాలను పరిశీలించనున్నారు. ఈ కాల్ రికార్డ్స్ ఆధారంగా మరికొందరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ రాజకీయంగా దుమారం రేపుతుంది. కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పట్నం కుట్ర చేశారని చెప్పిన పోలీసులు ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించడం చర్చగా మారింది. లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త కోణాన్ని ఛేదించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అరెస్టుల పర్వం కొనసాగుతుంది కదా, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? దాదాపు 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈ రైతు భూసేకరణ కార్యక్రమం, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికీ దాదాపు 57 మందిని వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. 16 మందిని రిమైండ్ చేయడం జరిగింది. దాంతో పాటు పట్నం నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కొడంగల్, ఆయన కూడా
రిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఆయన రిమాండ్ కి సంబంధించినటువంటి ఖైదీగా ఉన్నాడు కాబట్టి అక్కడ చెర్లపల్లి జైల్లో మరికాసేపట్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన కలవడానికి అటు తన అనుచర బృందంతో అక్కడ బయలుదేరుతున్నారు. సో ఇక ఎంతమంది అరెస్ట్ అవుతారు ఏంటి అనేది సమగ్ర విచారణ పూర్తి చేసిన తర్వాత అక్కడ జరిగేటువంటి పరిణామాలు, ఇంకా ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేశారు, కలెక్టర్ పై దాడితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ వాహనాలకు ధ్వంసానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరెవరు అనేది అక్కడ రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి ఫుటేజ్ ను కూడా ఆధారంగా తీసుకొని ఆయనను ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆ గ్రామానికి సంబంధించిన చాలా మంది యువతి యువకులు కూడా ఊరు వదిలి పెట్టిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా అందుబాటులో లేరు, అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వెతికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఆయనకి మొబైల్ ద్వారా ఆయన చేసిన చాటింగ్ కావచ్చు, లేదంటే కన్వర్జేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి దృష్టిలో పెట్టుకొని దీని వెనకాల మొత్తం కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ దీనికి కుట్ర చేశాడు అనేటువంటి ఒక అంశాన్ని మాత్రం ప్రధానంగా ప్రస్తావించి పెట్టారు. సో రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పుడు కేటీఆర్ పేరును కూడా చేర్చారు. సో మరి కేటీఆర్ ని ఆ విచారణకు రావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చి పిలుస్తారా, లేకుంటే నేరుగా వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకుంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎవరిది కుట్ర, ఎందుకు ఈ కుట్ర అని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికే ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఈ రైతుల భూముల కోసం, రైతుల భూముల్ని నీ అల్లుడి కోసం, నీ అన్నదమ్ముల కోసం పరంగా పెట్టి తీసుకుంటున్నారు, నేను గెలిపించిన పాపానికి వీళ్ళంతా కూడా ఆగమవుతున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించిన నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకుంది. ఈ ట్విట్టర్ లో చేసినటువంటి ప్రకటనలు, అదేవిధంగా ఇతర మీడియాలో చేసినటువంటి ప్రకటనలు ఏవైతున్నాయో వాటన్నింటి బేస్ చేసుకుని కేటీఆర్ ని ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేరును నమోదు చేశారని చెప్పేసి కూడా సమాచారం. సో మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా తను ఎప్పుడైనా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అరెస్ట్ దమ్ముంటే అరెస్ట్ చేసుకున్నట్టు కూడా సవాల్ చేయడం జరుగుతా ఉంది. సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో ఇప్పుడు ఈ లగచర్లకు సంబంధించినటువంటి సంఘటన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాజకీయ విమర్శలకు వేదిక అవుతుందనే విషయం అయితే స్పష్టమవుతా ఉంది. మరి కేటీఆర్ కు సంబంధించి నందినగర్ లో ఇప్పటికే ఆయన కార్యకర్తలతో రాత్రి నుంచి కూడా మీటింగ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి, భారీగా అభిమానులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపు తెలంగాణ భవన్ కి కేటీఆర్ రాబోతా ఉన్నారు. సో వచ్చిన తర్వాత మరి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మీడియాతో మాట్లాడే క్రమంలో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ప్రధాన ప్రశ్నార్థకంగా మిగిలింది. రైట్, థ్యాంక్ యూ రాజు.